మొన్న డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల మీద ఏదైతే ఫీజు పెంచుతున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన చేశాడో, సో దాని తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా చేంజ్ అయ్యాయనే చెప్పాలి. సో దీంట్లో భాగంగా ఎవరైతే మరి అంటే మనకి ఆ H1B వీసాల మీద ముందుగానే ఒక క్లారిటీ ఇవ్వలేదు కదా, సో మేము ఈ విధంగా చేంజ్ చేయబోతున్నాం అని చెప్పేసి ట్రంప్ అయితే చెప్పలేదు. సో అందుకని చెప్పేసి మరి విదేశాల నుంచి కూడా మనకి USA నుంచి కూడా ఇండియా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి శుభకార్యాలు అని చెప్పేసి, పెళ్ళిళ్ళని, పేరెంటాలు అని చెప్పేసి రకరకాల మరి కారణాలతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి దీంతో మరి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడో, సో దానివల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి USAకి హడావుడిని వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అనమాట. సో దీనివల్ల ఇప్పుడు చూసుకుంటే మరి చాలామంది కూడా అమెరికాకి వెళ్ళిపోతా ఉన్నారు హడావుడిగా. సో దీంట్లో భాగంగా ఢిల్లీ నుంచి న్యూయార్క్కి ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఏకంగా 35,000 నుంచి 70,000 వరకు ఉండడం జరిగిందనమాట. సో కానీ ఇక్కడ ఒక రిలీఫ్ ఇచ్చే అంశం ఏంటంటే మరి డొనాల్డ్ ట్రంప్ ఇంకొక మాట చెప్పాడు కదా, ఏమని ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే ఆ వీసాలు ఉన్నాయో వాళ్ళకైతే ఇది వర్తించదో, ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళకి కొత్తగా తీసుకునే వాళ్ళకి మాత్రమే మరి ఇవి వర్తించిద్ది అని చెప్పేసి ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, సో దీనివల్ల కొంచెం రిలీఫ్ దొరికిందనే చెప్పాలి.